ఈ మధ్య కాలంలో యూపీలో కావడి యాత్రకు సంబంధించి కొంత వివాదం చెలరేగుతోంది. దాని మీద ఇప్పటికే కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి పక్షాలు కూడా ఆ కావడి యాత్రకు సంబంధించినటువంటి ఉత్తర్వులు రద్దు చేయాలని ఒక డిమాండ్ కనిపిస్తోంది. మరి కేంద్రం కూడా సానుకూలంగానే రద్దు చేయాలని కూడా బీజేపీ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇట్లాంటి అంటే యూపీలో ఉన్నటువంటి ఎవరైతే సీఎంగా ఉన్నాడో యోగి, ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఎన్డీఏ వర్సెస్ యూపీఏ కొనసాగుతుంది. తాజాగా నిన్న కూడా అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశాలు ఉన్నాయి ఎన్డీఏ అంటున్నారు. మరోవైపు కొంత నితీష్ కుమార్ని కూడా కొంత తమకు సపోర్ట్ చేయొద్దు, అంటే బీజేపీకి సపోర్ట్ చేయొద్దు, ఎన్డీఏ కూటమిలో కొనసాగద్దు అంటూ కూడా నితీష్ కుమార్ని కూడా తాజాగా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి విభాగం వాళ్ళు ఇవాళ కోరుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మీరు నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటికి వైదొలగండి, వాటిలో ఉంటే ప్రయోజనం కలగదు, అంటే రాష్ట్రాలకు రావాల్సినటువంటి అంశాల్లో పూర్తి స్థాయిలో మొండి చేయి చూపుతుంది బీజేపీ, మీరు ఉండకండి అంటూ కూడా సొంతం ఆ నితీష్ కుమార్కి సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ విభాగం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటివన్నీ వాడివేడి అంశాలు ఉన్నాయి. యూపీఏ వర్సెస్ ఎన్డీఏ కొనసాగుతోంది. సో ఇప్పుడు నేటి నుంచి బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు. సో ఖచ్చితంగా ఆగస్టు 12 వరకు కూడా వాడి వేడి ఉంటుంది అన్నట్టు ప్రతిరోజుగా. 6 బిల్లుల్ని సభ ఆమోదం కోసం తీసుకురానుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, రైల్వే భద్రత, కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేరు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రం ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తోంది. సాంప్రదాయాన్ని అనుసరించి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని ఆదివారం నాటి అఖిలపక్షం సమావేశంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాల కార్యాచరణపై చర్చించేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ప్రభుత్వం దీనిని నిర్వహించింది. సో గలం వినిపించే అవకాశం ఇవ్వండి. ఒక్కో సభ్యుడు ఉన్నటువంటి పార్టీలు సహా ఈసారి అందరినీ అఖిలపక్షానికి ఆహ్వానించారు. 44 పార్టీల నుంచి 55 మంది నేతలు హాజరై డిమాండ్లు వినిపించారు. పార్లమెంట్లో తమ గొంతు వినిపించే అవకాశం ఇస్తారని భరోసా కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశాలకు ప్రత్యేక హోదా కల్పించాలని వైకాపా, జేడీయూ, బీజు జనతా దళ్ నేతలు డిమాండ్ చేశారు. కావడి యాత్ర అంశాన్ని కూడా సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ప్రస్తావించారు. కీలకమైనటువంటి 24 శాఖలకు సంబంధించినటువంటి స్థాయి సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని, వాటికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ డిమాండ్ చేశారు. పైగా మంత్రులతో ఎంపీలు నేరుగా చర్చించేందుకు వీలుగా సంప్రదింపుల కమిటీని కూడా పునరుద్ధరించాలని చెప్పారు.